రోజు మోతీనగర్లో అన్నప్రసాద కార్యక్రమం ఉన్నది. జేఆర్ఏ వైశ్య సేవా సమితి నుండి దాతల సహకారంతో ఒక 700 నుండి 800 మందికి అన్నదాన ప్రసాదము మా దాతల సహకారంతో, మా మిత్రుల సహకారంతో ప్రతి నెల అమావాస్యకు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు మా మోతీనగర్ బోరబండలో దిగ్విజయంగా జరుగుతున్నది. అన్నప్రసాద కార్యక్రమానికి ఒక రైసు, బిర్యానీ, సాంబార్, రసం, వంకాయ కర్రీ, పాపడాలు, మజ్జిగ, కొట్టి మీ వాళ్ళతో, మీ కోటలతో ఒక 700 వరకు మిర్చి బజ్జీ మరియు స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి నెల అమావాస్యకు అన్నప్రసాదానికి జరుగుతున్నది. నా మిత్రులు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు జేఆర్ఏ సేవా సమితికి. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా అందరికి బూస్ట్తోనే మంచి కార్యక్రమాలు జరగాలని, ఆ అమ్మవారి ప్రసాదం అందరికీ బ్లెస్సింగ్ జరగాలని వేడుకుంటున్నాను. మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి దీవించెనయ్యా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే. కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలే. ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం. వైశ్య కులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలు విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం. బాగున్నాయా అన్నప్రసాద భోజనాలు ఎలా ఉన్నాయన్న? బాగున్నాయన్న. పప్పు ఎలా ఉన్నది? కూరగాయలు
స్వీట్ కానీ మీరు ఎన్ని నెలల నుంచి వస్తున్నారన్న ఇప్పటికీ ప్రతి కార్యక్రమానికి అన్నప్రసాదానికి బాగానే ఉన్నాయన్న ఇంకా మార్పులు చేర్పులే ఉన్నా అమ్మవారిదే అన్న ఎందుకను పొడుగు తినాలని అబద్ధం చెప్పొద్దు వాస్తవం అన్న మీలాంటి భోజనం చేస్తేనే మాకు తృప్తి అన్నాయి ఇలాంటి కార్యక్రమాలు మాకు కూడా ముందు చేయాలని ఆలోచన వస్తుంటుంది థ్యాంక్ యూ అన్న అన్నగారు మా భోజనాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా పప్పు ఎలా ఉన్నది కర్రీస్ కానీ ఇంకేమన్నా స్వీట్లు కానీ అన్న ప్రతి అమావాస్యకు వస్తుంటారన్న మీరు రెగ్యులర్గా ఓకే థ్యాంక్ యూ అన్నగారు బాగున్నాయి అన్న జై వాసవి మాతాకి జై ఈరోజు మోతీనగరు బోరబండ ప్రతి అమావాస్య కార్యక్రమానికి అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి జేఆర్య వైశ్య సేవా సమితి నుండి అన్నదాన కార్యక్రమాలు అల్పాహార కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో ప్రతి అమావాస్యకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మా సభ్యుల సహకారంతో దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి ఒక్క మెంబర్ కానీ మంచి కార్యక్రమాలు చేస్తున్నందు అని అభినందిస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదములు జేఆర్య వైశ్య కార్యకర్తలందరూ స్పందించి విరాళాలతోనే ఈ కార్యక్రమాలు దిగ్విజయం జరుగుతున్నాయి ప్రతి అమావాస్యకు మన మోతీనగర్లో ఇలాంటి కార్యక్రమాలు ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఏరియాలో చేస్తున్నారు వాళ్ళు కూడా మమ్మల్ని చూసి అభినందించినారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అమావాస్య అన్నప్రసాదం అంటే పేదలకు ఒక పండుగ లాంటి వాతావరణము ఇలాంటి కార్యక్రమాలు మమ్మల్ని చూసి ముందు ఎలాంటి సహకారాలైనా మేము అందిస్తాము ఇలాంటి కార్యక్రమాలకు మా దాతలు అందరూ ముందుకొచ్చి సహాయ సహకారాలు చేస్తున్నారు భోజనాలు ఎలా ఉన్నాయన్న కర్రీస్ ఎట్లా ఉన్నాయి స్వీట్ కానీ బజ్జీ కానీ బాగున్నాయన్న ఎన్ని రోజులు వస్తున్నారన్న మీరు ప్రతిసారి వస్తున్నారా చాలా ధన్యవాదములు ఇలాంటి మీ అభిమానంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు అదే బ్లెస్సింగ్ అమ్మవారి బ్లెస్సింగ్ జరుగుతున్నాయి చాలా హ్యాపీ అండి మీరు చాలా హ్యాపీ అన్న నమస్తే ఇలా భోజనాలు ఎలా ఉన్నాయమ్మా అన్న మాదేం లేదు అమ్మవారి దీవెన మీ బ్లెస్సింగ్ ఉంటే అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతుంటాయి కర్రీస్ ఎట్లున్నాయి పప్పు కానీ స్వీట్ కానీ అన్నా మీ బ్లెస్సింగ్ కావాలి ఇలాంటి కార్యక్రమాలకు మీరందరూ వచ్చి తింటేనే మాకు అమ్మవారి కృప కటాక్షాలు అందరికీ తింటాయి థ్యాంక్ యూ